ఇదేమో ఇంకో విధమైన స్కామ్ అనుకుంటా. వాడు ఫస్ట్లో ఏమన్నాడంటే మీది స్కాన్ అవ్వట్లేదు, మీ దాంట్లో డబ్బులు లేనట్లు ఉన్నాయని చెప్పాడు. నేను అప్పటికప్పుడు తీసి చూడరా ఇంకా 575 రూపాయలు ఉన్నాయి నా అకౌంట్లో, నువ్వు అలా చెప్తావు అని చెప్తే అతను నుండి ఎందుకు రావట్లేదు, క్యాష్ ఇవ్వండి, 75 రూపీస్ క్యాష్ ఇవ్వండి అని చెప్తున్నాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ నిన్న నైట్ కరెక్ట్ 12 o'clock పడుకున్నా కదా, ఇప్పుడు 5 o'clock అయింది. 5కి లేచాను. ఇక్కడ నుంచి ఇంకా భువనేశ్వర్లో ఆగాల్సిన అవసరం లేదు నాకు, డైరెక్ట్ బలాసోర్ వెళ్ళాలి. బలాసోర్ వచ్చేసి 400 kilometers ఉంది. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి మధ్యాహ్నం 12 చూపెడుతుంది ఇప్పుడు బయలుదేరితే. అండ్ బయలుదేరడం పదండి బలాసోర్కి. బలాసోర్లో వర్క్ చూసుకొని అట్లనే కోల్కతా కూడా ఈరోజు కొట్టేద్దాం. కోల్కతా వచ్చేసి 680 kilometers ఉంది, ఇంకా వెళ్దాం పదండి. వామప్ పోవని ఫస్ట్ కార్. మళ్ళీ బ్యాక్ ఆన్ హైవే. అండ్ ఈరోజు ట్రిప్లో టోల్ గేట్ నెంబర్ 12 అనుకుంటా. అండ్ ఇది ఏదో అజీవన్ గరీబ్ పెట్రోల్ బంక్ అంటున్నా, టోల్ గేట్ లాగా ఉంది. ఏం లేదు, చెత్త కూడా లేదు దీనికి పైన. ఇప్పుడు దీంట్లో వెళ్ళాలి. అసలు ఫాస్ట్ ట్యాగ్ పనిచేస్తుందో పని చేయదు దీంట్లో ఒకటే, లేకుంటే ఓన్లీ ట్రక్లకు తీసుకుంటారో ఏమో చూడాలి. ఇదేమో ఇంకో విధమైన స్కామ్ అనుకుంటా. వాడు ఫస్ట్లో ఏమన్నాడంటే మీది స్కాన్ అవ్వట్లేదు, మీ దాంట్లో డబ్బులు లేనట్లు ఉన్నాయని చెప్పాడు. నేను అప్పటికప్పుడు తీసి చూడరా ఇంకా 575 రూపాయలు ఉన్నాయి నా అకౌంట్లో, నువ్వు అలా చెప్తావు అని చెప్తే అతను నుండి ఎందుకు రావట్లేదు, క్యాష్ ఇవ్వండి, 75 రూపీస్ క్యాష్ ఇవ్వండి అని చెప్తున్నాడు. లేదు ఒకసారి స్కాన్ చేయి, ఇంకోసారి స్కాన్ చేయి అని చెప్తున్నా. అంటే అతను నుండి లేదు అవ్వట్లేదు అని చెప్పిండు. ఇంకోసారి స్కాన్ చేయంటే స్కాన్ చేస్తే అది అప్రూవ్ అయిపోయింది. ఒకసారి అప్రూవ్ అయిపోయింది, మళ్ళీ స్కాన్ అవ్వట్లేదు, డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఎట్లా అంటే ఇది ఒక స్కామ్ అనమాట. ఇప్పుడు స్కాన్ అయినప్పుడు మనం ఫోన్ చూసుకోము, డెబిట్ అయిందా క్రెడిట్ అయిందా అని చెప్పేసి మనం చూసుకోము మ్యాక్సిమము. వీనికి డబ్బులు ఇచ్చిపోతాం. పోయే వరకు ఒక లేదన్నా మనం పోయే స్పీడ్కి 50 kilometers పోయింటాం. ఇంకా దానికోసం మళ్ళీ వీడి దగ్గర గొడవ అయింది అన్నట్లు వెళ్ళిపోతాం అనమాట. ఇది కూడా ఒక రకమైన స్కామ్ టోల్ ట్యాక్స్ల దగ్గర. అసలు ఆ టోల్ ట్యాక్స్ పరిస్థితి చూసినప్పుడే అర్థమైపోయింది దళిద్రంగా ఉంది. వాడు చేసే పనులు కూడా అట్లనే ఉన్నాయి. ప్రతి ఒక్క కిలోమీటర్కి ఇలాంటి డైవర్షన్స్ వస్తున్నాయి, అన్ని ఫ్లైఓవర్లు కడుతున్నారు. అండ్ ట్రాఫిక్ కూడా ఘోరంగా ఉంది. దానివల్ల చాలా అంటే గంటకి 40-50 మ్యాక్సిమం కింద మీద పడి కొంచెం ర్యాష్గా నడిపితే 40-50 kilometers వెళ్తున్నాం, లేదంటే 30-40. అయినా ఒక రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు టోల్ ట్యాక్స్ తీసుకోవద్దు, కానీ ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా తెలియదు. ఓకే, అట్లీస్ట్ తీసుకున్నా ఇట్లా గుంతలు లేని రోడ్, అట్లీస్ట్ కొంచెం గుంతలు ఉన్న చోట ప్యాచ్ వర్క్ చేసినా చాలా అనిపిస్తుంది, కానీ అది కూడా మెయింటైన్ చేయట్లేదు. పెద్ద గుంతలు ఉన్నాయి. ఇక్కడని కాదు, ఆంధ్రాలో కూడా అట్లనే ఉంది ఘోరంగా. అండ్ సక్సెస్ఫుల్ భువనేశ్వర్లో అయితే వచ్చేసినాము, భువనేశ్వర్. అండ్ ఈరోజు ఫ్రెండ్ని కలిసేది ఉంది ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి 9:12 అయింది. అప్పటి వరకు కొంచెం ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసి, నేను చెప్పులు తెచ్చుకోలేదు కదా, అది రియలైజ్ అనే కానీ ఇంకా కొనలేదు. చెప్పులు షాపింగ్ చేసి చెప్పులు లేకుండా భువనేశ్వర్ వరకు వచ్చేసిన నేను కార్లో. అదొక షాపింగ్ చేసి అండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కార్లోనే పడుకుందాం. ఓకే, ఇప్పుడే ఖాదీమ్స్లో వెళ్ళి ఒక షూ కొన్నా. ప్రైస్ ఎంత అయింది చూడండి, ఆల్మోస్ట్ 3,124 rupees. అవి ఏదో చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇవి చూస్తున్నారా, ఇది కొన్నా, కంఫర్టబుల్గా ఉన్నాయి.
యాక్చువల్గా నేను చెప్పులు లేకుండా స్టార్ట్ అయినా కదా, భువనేశ్వర్లో నేను కొత్త చెప్పులు కొనాలని రాసి పెట్టుంది, అందుకే ఇక్కడ కొన్నా. అండ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. ఇంకా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకుంటా రావడానికి, హాఫ్ అన్ అవర్. అప్పటి వరకు ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుందాం, దానికన్నా ఎక్కువ ఏం చేయలేము ఇంకా మనం. కలవడం జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ స్టాప్ బలాసోర్ అనమాట. బలాసోర్ ఇక్కడ నుంచి 276 కిలోమీటర్స్ సంథింగ్ అరౌండ్ ఉంది. స్టార్ట్ అయిపోదాం పదండి బలాసోర్కి. ఓకే, భువనేశ్వర్ నుంచి కథక్ వచ్చేసిన. కథక్ మహానది అనమాట ఇది. ఈ నదులు 3-4 ఉంటాయి, అంటే మెయిన్ మహానది అయితే ఇది. జస్ట్ లైక్ గోదావరి రివర్ గౌతమి అట్లా ఎట్లా చేంజ్ అవుతుందో ఈస్ట్ వెస్ట్ దగ్గర, అలా ఇది కూడా ఇలా చేంజ్ అయ్యి లాస్ట్ సముద్రంలో పోయి కలుస్తాయంట అనమాట రైట్ సైడ్ లో. అండ్ ఇదైతే 4 బ్రిడ్జులు ఉన్నాయి కంటిన్యూగా. స్పాట్ రోడ్ పైకి కిందికి ఉంది. ఆఫ్టర్ భువనేశ్వర్ అయితే రోడ్ కండిషన్ చేంజ్ అయిపోయింది, పర్ఫెక్ట్ అయిపోయింది. కంటిన్యూగా 90-100 మెయింటైన్ చేస్తున్నా. స్పీడ్ లిమిట్ ఏమో 60 చూపెడుతున్నాడు. ఈ రోడ్ మీద ఎవరైనా 60 పెడతారా నాయన? పెద్ద మనుషులు 60లో పోతే అసలు పోయినట్లు కూడా ఉండదు. అది కూడా 6 లేన్ రోడ్. 100 మెయింటైన్ చేస్తున్నా, 100 దాటట్లే, 100 లోపే వెళ్తున్నా. కొంచెం వీడు జస్ట్ మిస్. అండ్ ఇప్పటికైతే కొంచెం స్పీడ్ ఇంటర్సెప్టర్లు ఉన్నాయా లేవో చూసుకొని పోవడం బెటర్, లేకుంటే చుక్కలు చూపెడుతుంది. నేను కూడా 60 కిలోమీటర్లు వచ్చినావా లేదా కాదు కానీ 50 కిలోమీటర్లకు టోల్ గేట్ ఉంది ఇక్కడ. 85 రూపీస్ అంట. పోయిన టోల్ గేట్లు అయితే 120 రూపీస్ తీసుకున్నాడు. అమ్మో, ఈ పెట్రోల్ ఖర్చు కన్నా టోల్ గేట్ ఖర్చు ఎక్కువ అయ్యేటట్టుంది. పోయేదారు టోల్ గేట్ల మీద టోల్ గేట్లు. ఈ లారీ వాళ్ళు ఎట్లా భరిస్తున్నారు ఏందో రోజు తిరిగేటోళ్ళు. ఈ ఒడిశాలో కార్ల కన్నా బస్సులే చాలా స్పీడ్ పోతున్నాయి. ప్రెసెంట్ నేను 100 స్పీడ్ లో ఉన్నా. అతను చూడు ఎట్లా నడుపుతున్నారు. ఎయిర్ కండిషనర్ స్లీపర్ అంట. 100 స్పీడ్ లో లాగుతున్నాడు. నేను 110కి వస్తున్నా. 120 చేయాలంటే 120కి వెళ్తున్నా. మెల్లగా చాలా ర్యాష్ గా నడుపుతున్నాడు. ప్రైవేట్ బస్ ఇది. 120 ఓవర్టేక్ చేయాలంటే 120 చేయాల్సి వస్తుంది. 130 కంపెనీ అఫీషియల్ అనమాట. ముందర బొలెరో కనిపిస్తుందా? ఫస్ట్ అడ్రస్ చెప్పరా నాయన అంటే నోట్ల పాన్ పరాక్ పెట్టుకొని గుట్కాలు పెట్టుకొని చెప్తున్నాడు. ఏం అర్థం కాలే, ఏం కాలే. నాగా కష్టాలు పడి ఎలాగోలా వచ్చిన దారిలో అందరిని అడుక్కుంటా. అండ్ ఇట్లున్నారు ఈడ. నోట్ల పాన్ పరాక్ లేకపోతే, గుట్కాలు లేకపోతే బతికేటట్లు లేరు. ఏంద్రా నాయన 4 కిలోమీటర్లు అంట. దీని లోపల ఆఫ్ రోడింగ్ చేసి కూడా పోవాలేమో. ఓకే, అట్ లాస్ట్ తీసుకొచ్చాడు మన పెద్ద మనిషి. మెల్ల 20-30 స్పీడ్లో. రిటర్న్లో అన్న ఫాస్ట్గా వెళ్ళిపోతాను. దారి చెప్తే చాలు నాకు, రానవసరం లేదు. ఆకలిస్తుంది ముందే, లంచ్ కూడా చేయలేదు. ఓకే డన్. అక్కడికి వెళ్ళి ఆఫీస్ రూమ్ వచ్చింది అడ్మిన్ బిల్డింగ్లో, మాట్లాడి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం. ఓకే, వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫైల్స్ కూడా సబ్మిట్ చేసేసిన. అండ్ ఇప్పటికీ ఇక్కడ నుంచి రోడ్ బాగుంటుందంట, కన్స్ట్రక్షన్ ఏమి ఉంటుందంట. హాయిగా వెళ్ళిపోవచ్చు. 3 అవర్స్లో మీరు కోల్కతాలో ఉంటాడని చెప్తున్నారు. కోల్కతాలో నా ఫ్రెండ్ కాల్ చేయాలి, ఎందుకంటే ఆయన దగ్గరలోనే నేను ఇల్లు తీసుకోవాలి. ఓయో ఏమైనా బుక్ చేసుకొని, మన ఇంటి దగ్గరనే బుక్ చేసుకొని, నేను ఆయన 2 వీలర్ తీసుకొని రేపు మోటో బ్లాగింగ్ చేయాలని నా ప్లాన్. అది ఎట్లా కుదురుతుందో ఏంటనేది రేపు చూద్దాం. అండ్ ఇప్పటికైతే పదండి. అక్కడ తీసుకొచ్చాడు కానీ వెళ్ళేటప్పుడు చెప్పలే రూట్. గుంతలు ఘోరంగా ఉన్నాయి ఇక్కడైతే, సడన్గా వస్తున్నాయి. సిమెంట్ రోడ్ మధ్యలో కూడా గుంతలు ఉన్నాయి. ఇప్పటికైతే ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాం. 3వ ట్యాంక్ ఫుల్ అనమాట ఇది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు భారత్ దొరికింది. గుంతల పడ్డది, ఏమైందో చూడాలి ఒకసారి. ఇంకా నాకు తెలిసి 250 కిలోమీటర్స్ ఎంతో ఉంది. 250-300 కిలోమీటర్స్ ఉంది. ఇంకా గూగుల్ చూసుకోలే నేను. అండ్ ఇప్పటికైతే నేను గుంతలో పడ్డా, రిమ్ లైట్గా బెండ్ అయిపోయింది. భయంకరంగా ఉన్నాయి గుంతలు. చాలా జాగ్రత్త నడపాలి నడిపేటప్పుడు. అండ్ ఇప్పటికీ
మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించుకున్నా. ఒడిశాలో 81 రూపీస్ ఉంది పెట్రోల్, మన దగ్గర ఏమో 86, 87 కొట్టేస్తున్నారు. ఇంట్లో 81 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 3200కి నా ట్యాంక్ ఫుల్ అయ్యి 39 లీటర్లు పట్టింది. అదే 3200కి నా హైదరాబాద్లో 36 లీటర్లు 35 లీటర్లు పడుతుంది. వాట్ ఈస్ దిస్? 81 రూపీస్ బెటర్. అంటే 81 అనేది కూడా ఎక్కువ రేటే, కానీ మనం కంపేర్ చేసుకుంటే తక్కువ కదా. కోల్కతా ఊపిరి పీల్చుకో అనిల్ మోటో బ్లాగ్స్ వస్తున్నాడు కార్లో, బైక్ మీద కాదు. ఏమేం సడన్ గా क्या हुआ आगे? जाम हो गया. ऐसे रिवर्स जा सकते हैं रॉन्ग रूट में? रॉन्ग रूट में जा सकते हैं, उस तरफ से जा सकते हैं. बड़ा जाम है छोटा जाम है? हाँ नहीं, बड़ा जाम है छोटा जाम है? मालूम नहीं है. मालूम नहीं. ఏం జామ్ అయిందో ఏందో, ఇప్పుడే జామ్ అవ్వాలా, పెద్దగా అయింది. వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్. ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ అంటే ఏడు పోవాలా, చెట్ల మధ్యలో నుంచి పోవాలా. ఇప్పుడు నేను చూడు పొలాల్లోకి వెళ్ళిపోతుండు పాపం. ఓకే, మొత్తానికైతే ఖరగ్పూర్ బైపాస్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి రోడ్ 6 లేన్ అవుతుంది అనమాట. టోటల్ కోల్కతా వరకు 6 లేనే ఉంటుంది. అండ్ ఇప్పటికీ ఎంజాయ్ చేద్దాం పదండి. 6 లేన్ రోడ్ టిల్ కోల్కతా. కోల్కతా వచ్చేసి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 119 కిలోమీటర్స్, అంటే 120. ఇప్పుడైతే కోనా ఎక్స్ప్రెస్ వే మీద నుంచి వెళ్తున్నా కంటిన్యూగా, ఎందుకంటే సిటీ లోపలికి వెళ్తే చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. సో లేట్ అయినా అంటే దూరమైనా పర్లేదు, తొందర రీచ్ అవ్వాలంటే కోనా ఎక్స్ప్రెస్ వే. ఎవరైనా ఫస్ట్ టైం కోల్కతాకు వస్తున్నారంటే ఎక్స్ప్రెస్ వే నుంచి పోండి. సిటీలో ఎంటర్ అయితే మీకు కోల్కతా మీద ఉన్న ఇంట్రెస్టే పోతుంది. ఒక్కొక్కటి సూపర్ డ్రైవింగ్ స్కిల్స్ చూపెడతాడు ఇక్కడ, అసలు ఇంట్రెస్టే పోతుంది. ఇంకా అవసరమా రావడం అనిపిస్తుంది. చెప్పాయి కదా ఇప్పుడే ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నా. ట్రాఫిక్ స్టార్ట్ అయింది. అయినా ఇది కొంచెం దూరమే, కొంచెం దూరం వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కేస్తే, ఒకవేళ విద్యాసాగర్ సేతు దగ్గర ఆపడానికి అట్లీస్ట్ ఫోటో దిగడానికి ఛాన్స్ ఉంటే ఫోటో దిగుతా, లేకుంటే బయట నుంచి గోపురంలో నుంచి చూపిస్తా. అండ్ ప్రస్తుతానికి ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది, 34 మినిట్స్ చూపెడుతుంది. నేను ఉండే ఓయో అంటే గెస్ట్ హౌస్ మా ఫ్రెండ్దే, అక్కడికి వెళ్ళాలి. అండ్ ప్రస్తుతానికి ఈ సిగ్నల్ దగ్గర ఇరుకబడినా. కోల్కతా ఎంటర్ అయ్యి, అంటే కోల్కతా అవుట్స్కట్స్ ఏరియాస్, ఇండస్ట్రియల్ ఏరియా ఎంటర్ అయ్యి ఇంతసేపు అయింది. ఫస్ట్ కనిపించినాడు ఎల్లో ట్యాక్సీ, ఇది ఒకటే. సో రికార్డ్ చేస్తున్నా. కోల్కతాలో స్పెషల్ అంటే ఈ అంబాసిడర్ బండ్లే మ్యాక్సిమం, ఇది ఎల్లో కలర్ లో ఉంటాయి. కోల్కతాలో ఫస్ట్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే హారన్ కొడుతూనే ఉంటారు, ఇట్లా కట్లు కొడుతుంటారు. దగ్గరకు వచ్చి మనం అవన్నీ ఇగ్నోర్ చేయాలన్నమాట. ఇగ్నోర్ చేయకపోతే మన కోసం హారన్ ఎవడు కొట్టాడు, మన ఇష్టం అంతే. హారన్ కొడుతూ వస్తారు, అది వాళ్ళకి అలవాటు. అదొక్కటి అలవాటు చేసుకోవాలి. అండ్ మనం ఏమనుకుంటాం, హారన్ కొట్టినప్పుడు మన కోసం ఏమో అని చెప్పి ఇట్లా అద్దంలో చూస్తూ ఉంటాం. అవన్నీ మర్చిపోయి మన దారి ఏంది, మన దారిలో పోతూనే ఉండాలి. ఓకే, హౌరా మున్సిపల్ కార్పొరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు విద్యాసాగర్ సేతు సైడ్ వెళ్తున్నాం. पीछे लो, ये फास्ट है क्या मेरा? फास्ट है नहीं है। कितना 10 रुपये। सॉरी, मैं सोचा फास्ट है क्या? फास्ट है
ఫాస్ట్ ట్యాగ్ లేదంట, చూసుకోండి అది కూడా ఇప్పుడు గుర్తుపెట్టి. ఫాస్ట్ ట్యాగ్ లేదు, ఫాస్ట్ ట్యాగ్ కూడా గుర్తుపెట్టుకోండి. నేను గ్రీన్ లైట్ కనిపిస్తే అట్లనే వెళ్ళిపోయినా. ఇలా అరవడం కన్నా పని తక్కువ, అరవడం ఎక్కువ ఉంది. అండ్ హియర్ స్టార్ట్స్ గుంతల్ రోడ్ ఎంట్రన్స్ లోనే. అయితే డాన్సింగ్ చేస్తున్నాయి, ఎత్తేస్తుంటే. స్పీడ్ బ్రేకర్ రావడం కూడా గోడన ఇది. స్టార్ట్ స్టార్ట్. కొందరు అయితే కట్టకుండా పారిపోతున్నారు అట్లనే. టోల్ గేట్ 10 రూపాయలు అంటే నాట్ బ్యాడ్. 10 రూపాయలు ఏం మిగిలి చేంజ్ చేస్తారా ఆయన? అంత పెద్ద కార్ మెయింటైన్ చేస్తారు కానీ. ఫ్లైఓవర్. ఓకే, అట్ లాస్ట్ రూమ్. ఓకే దెన్ రూమ్కి అయితే వచ్చేసినాము. చిన్న రూమ్ చూడండి, ఆల్మోస్ట్ ఒకరు పడతారు కానీ పర్ఫెక్ట్ ఉంది రూమ్ అయితే. ఇది కితనే ప్రైస్? 800. రోజుకి 800 అంట. సూపర్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. గీజర్, ఏసీ అండ్ కూడా టూత్ బ్రష్ కూడా అన్ని A to Z ఇచ్చాడు, ఇంక్లూడింగ్ ఏంటది షాంపూ. एंड रूम में तो सुपर होते. एंड ब्रो आपका नाम बोलो. आई एम सरफराज अहमद खान. हाँ, आप सरफराज अहमद खान. सरफराज अहमद खान ఈయనేమో మన పోస్ట్ అనమాట ఫర్ 2 days. రైట్ రైట్ దెన్ 2 days పోస్ట్. ఈ కోల్కతాలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి, ఫుడ్ ఏంటి అన్నీ రేపు మొత్తం చూపిస్తాడు. నాకు బైక్ కూడా అరేంజ్ చేశాడు. రేపు మోటో బ్లాగింగ్ కూడా స్టార్ట్ అవుతుంది.